హాయ్ 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 అందరికీ. ఎప్పుడైతే చక్కగా రెడీ అయిపోయాం చూసారా, ఇలా అయితే రెడీ అయిపోయాయి. మా బంటుగాడిని కూడా రెడీ చేసామంటే జస్ట్ అంతే అన్నమాట. ఇంకా ఇందో నా కూతురు చూసారా, నా కూతురుని కూడా రెడీ చేసామన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఎక్కడికనే తెలియదు, వెళ్తున్నాం. ఇటురా, వాడి ముఖాన్ని మీద దగ్గుతుంది అంటే దగ్గు నిజంగానే ఒకరు దగ్గడం వల్ల లేదు ఒక దగ్గడం వల్ల నిజంగానే దగ్గు ఎక్కుతుంది. అది నేను నిజంగా నమ్ముతాను, అందుకని నమ్మడం కాదు, అందరూ నమ్మాల్సిందే. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇదో నేను మా వారు, ఈరోజు సండే కదా, మా వారు కోటి ఉంది అని చెప్పారు. మళ్ళీ ఏంటో అక్కడ వర్క్ తక్కువ ఉందని చెప్పేసి నైటే ఇంటికి పొమ్మన్నారంట. కానీ ఇక వద్దులే, సారీ మార్నింగ్ వద్దులే అన్నారంట. ఇక ఉండిలే అని చెప్పేసి ఇక మార్నింగ్ ఈరోజు షాపింగ్ అయితే వెళ్ళేసొద్దామని బయలుదేరినాం అనమాట. జస్ట్ ఇప్పుడే కెమెరా ఆన్ చేసి మా వారైతే వచ్చారు. ఇప్పుడైతే రెడీ అయ్యామన్నమాట. ఇక వెళ్ళాలి. మా వారైతే రెడీ అవుతున్నారు అన్నమాట. ఈ డ్రెస్ అయితే ఒక 6 years అవుతుంది అనమాట కుట్టించేసి. దీన్ని నా కూతురు ఒక 6 months ఉన్నప్పుడు డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను. అప్పుడు 2 times వేసుకున్నా అంతే, మళ్ళీ ఇప్పుడే వేసుకోవడం అనమాట. చాలా బాగుంది. మా వారికి అయితే ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఇట్లా వచ్చింటుంది అనమాట. ఈ కలర్ డ్రెస్ ఫుల్ ఉంటుంది, కానీ దూరం ఉన్నా కాబట్టి కనిపించట్లేదు. కొంచెమన్నా క్లిప్ మా వారితో తీపించుకుంటాను వీడియో ఎండింగ్ లోపల. ఓకేనా అండి. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఎక్కడికని తెలీదు, చెప్పలేదు, జస్ట్ రెడీ అయ్యేమన్నారు, అందుకని రెడీ అయ్యానంతే. అంతే కదమ్మా, మాటలు లేవు. నా కొడుకు చూసారు, ఇప్పుడే నిద్రపోయి లేచాడు, అందుకనే వాడు అట్లా ఉన్నాడు అనమాట. అంటున్నాడు అనమాట, ఎక్కడ పోతున్నారు అంత అని, ఎక్కడో వెళ్ళిపోతున్నాడు అని మా కొడుకు ఆవేదన అనమాట. ఎప్పుడైతే రెడీ అయ్యాము, వెళ్ళేసి మొత్తం అంతా చూసేసుకొని ఎక్కడెక్కడ తీసుకెళ్తారో ఈరోజు చూడాలి బెంగళూరులో. ఓకేనండి, చూస్తూ ఉండండి అట్లానే. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారా, ఎటు పోతున్నాము అనేది ఖచ్చితంగా చెప్తాను, ముందు మీకే తెలుస్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఉందన్నమాట, ఎటు చూసినా ట్రాఫిక్ జామ్. ఎంతసేపు ఆగినామంటే ఇక ఈ వీడియోలోనే ఎంతసేపు ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి. ఒక్క 10 minutes 20 minutes ఏంటి, ½ hour కూడా పడుతుంది. ఎక్కడ చూసినా ఫుల్ జామ్ అనమాట రోడ్స్ అనేది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంత త్వరగా అంత ఈజీగా అయితే వెళ్ళలేము. చూసారా ఎట్లా నిలబడిపోయే బండ్లన్నీ. అమ్మో నిజంగా అనమాట, అసలు అంత కష్టం. ఎక్కడికి ఈ పక్క రోడ్ కూడా ఫస్ట్ అక్కడ ఉంది, మళ్ళీ ఇటు పక్క కూడా ఉంది. ఇప్పుడైతే ఇక వెళ్తున్నాం, ఇక్కడైతే స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఇటు పక్క చూపిస్తున్నాం చూడండి, అక్కడ ముందు ఇంకా మేము ఉండే దగ్గర దాకా ఉంది. ర్యాబిటో అయితే బుక్ చేసామండి ఆటోని. చూసారా, వెళ్ళేటప్పుడే 320 rupees ఏమో తీసుకున్నారనమాట ర్యాబిటోకి. అంత కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఇక అట్లనే చూస్తూ ఉన్నాం, ట్రాఫిక్ జామ్ ఎప్పుడు పోతుంది అబ్బా అని. నేనైతే ఇక ఎగ్జైట్మెంట్గా చూస్తున్నా. ఇంత ట్రాఫిక్ జామ్, ఎండలైతే అసలు చూసారా. మా వారు అన్నారు, ఇంట్లో ఉండి మనకేమంత తెలీదు, బయటకు వస్తే తెలుస్తుంది అన్నారు. అందుకని చెప్పేసి మమ్మల్ని కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నా. చాలా ఎండలు ఉన్నాయి అసలు, ఇంకా బయటకు వస్తే తెలుస్తుంది నిజంగానే ఎండలు ఎంతున్నాయి అని. ఇంట్లోనే ఉంటాం కదా, అమ్మో ఇంత చలినా అనుకుంటాం అంతే, కానీ బయట అలా తిరిగితే తెలుస్తుంది ఎండ ఎంతని. నేను వీడియో తీసుకున్నప్పుడు ఆటో స్టార్ట్ అయిందనమాట. అంతవరకు అక్కడ ఊరికే ఇంకా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వీడియో అయితే కొంచెం కంటిన్యూ చేసుకున్నా. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. మా వారైతే చెప్పారు ఎటు పోతున్నామని, అది ఇంకా కొంచెం సస్పెన్స్ అనమాట. చాలా మొత్తం అంతా తిరిగారు. ఇక్కడే నా కొడుకు చూపించుకునే హాస్పిటల్ అదే అనమాట, పీపుల్ ట్రీ హాస్పిటల్ అని మెయిన్ బ్రాంచ్ ఇది. అదే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అనమాట. చూసారా ఇంత పెద్ద బిల్డింగ్స్. ఈరోజు కాదు, మేము 2 days మొత్తం తిరగాలని ప్లాన్ చేసుకున్నాము. మా వారు అన్నారు, గిఫ్ట్కి ఏం కావాలి, మీకు షాపింగ్ చేయించాలా లేకపోతే గిఫ్టే కావాలా అన్నారనమాట. నేను ఇక ఏదో చెప్పాను, చివరి వీడియోలో చెప్తాను అనమాట. ఫుల్ తిరుగుతున్నాం అనమాట. మేము ఏదో పోయినట్టే ఉంది నిజంగా. మేము
మొత్తం అంతా వెళ్ళేసి ఒక ట్రిప్లో డీమార్ట్ చూసారా ఎంత పెద్దదన్నమాట, అంతా కానీ ఇంకా అక్కడ దాకా ఉందన్నమాట డీమార్ట్, చాలా పెద్దది. ఎక్కడ చూసినా చెట్లేనండి బెంగళూరులో, నిజంగా చూసారా ఎటు చూసినా చెట్లే, ఎటు పక్క తిరిగినా చెట్లే అనమాట. ఈ జనాలు కూడా మార్కెట్ వచ్చేసింది, అక్కడ పంచకాయలు పూలు అన్నీ మొత్తం ఆల్ పెద్ద మార్కెట్ అనమాట. అక్కడ చూసారా రాశులు రాశులు ఎట్లా పోసారు, అన్ని కాయగూరలు, అరటికాయలు, మ్యాంగోస్, టమోటాస్, ఫ్రూట్స్, పెద్ద పైసకాయలు ఎక్కువ ఉన్నాయి, ఆకుకూరలు, శనక్కాయలు, మునక్కాయలు, దానిమ్మకాయలు, యాపిల్కాయలు అన్నీ మొత్తం వచ్చేది ఏంటి అల్లం. ఇక్కడంతా ఫ్రూట్స్ మార్కెట్ ఇదంతా మొత్తం. అట్లా పోతుందని నేను వీడియో తీసుకున్నాను అన్నమాట, మంచిగా ఉంటుంది అని. చూసారా ఇంత పెద్ద మార్కెట్, ఎటు పోతున్నా ఇంకా ఇట్లా ఉంటుంది. అక్కడైతే ఒక విగ్రహం ఉంది, దాన్ని తీద్దాం అనుకున్నా అది వెళ్ళిపోయింది. చూసారా ఎంత పెద్ద మాల్, ఇక్కడ విగ్రహం కూడా ఉంది. ఇట్లా మొత్తం అన్ని వీడియోస్ తీసుకోవాలని నా మెమరబుల్ డే అన్నమాట. ఇది ఒరియన్ మాల్ అని, ఇది కూడా పెద్ద మాల్, కానీ నేను అసలు వెళ్ళలేదు ఒక్కసారి కూడా. ఇది ఒరియన్ మాల్ అక్కడ చూసారా, వెళ్ళాలి ఈ షాపింగ్ మాల్ కూడా ఎప్పుడైనా ఒకసారి. మా వారిని ఇంకా ఎప్పుడు కూర్చోబోతారో తెలియదు, అడగాలి. ఒరియన్ మాల్ కూడా చాలా బాగుంటుంది. అదే ఇక్కడ చూసారా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఇది కూడా ఏదో సంథింగ్ నేను కానీ వీడియో తీసుకున్న, చాలా బాగుంది అని చెప్పేసి. మీ అందరికి కూడా బెంగళూరు సిటీ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. చూసారా ఎలా ఉంది బెంగళూరు సిటీ. అందులోకి వెళ్ళాలంటే మనకి దిగి మొత్తం అంతా బాగానే ఉంటుంది, కానీ ఇక పర్మిషన్ అడగాలి వీడియోస్ తీసుకోవాలని. అందుకని మొత్తం బయట ఇంకనే చూపిస్తున్నాను మీకు కూడా. ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇటుపక్క చూసారా అసలు ఏం లేదు, వెహికల్స్ లేదనమాట. అట్లు కొంచెం అట్లా రౌండ్ తీసుకున్నారనమాట వాళ్ళు, యూటర్న్ లా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా నేనే షాక్ అయిపోయినా, ఒక రోడ్ అక్కడ మొత్తం ఖాళీ ఉంది, ఇక్కడ చూస్తే ఎంత ట్రాఫిక్ జామా దేవుడా అనిపించింది. చూసారా ఫుల్ జామ్ అయిపోయింది రోడ్డు, ఎక్కడ ఆపినా 10 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ ఆగిపోతున్నాయి వెహికల్స్ అనమాట. ఓకే అక్కడ చూసారా బుద్ధుడి విగ్రహం ఎంత మంచిగా ఉందో, ఎంత బాగుందో, అందుకని అది కూడా తీసేసుకున్నాను. ఇట్లా అంతా మొత్తం ట్రిప్ వేసేసాం ఈరోజు, చాలా బాగా ట్రిప్ వేసాం. ఇక ఇక్కడైతే ఇక వచ్చేసామన్నమాట. మేము వెళ్ళాలనుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడైతే ఇక కొద్దిసేపు ఆపండి అని చెప్పాము, కానీ అన్న కొంచెం ముందుకు తీసుకెళ్తా అని అట్లనే వెళ్తున్నాడు. ఇంకా నేనైనా కూడా వచ్చేసాను. నెంబర్ 1 అంటే బెంగళూరులో ఇదే అనుకుంటా నాకు తెలిసి, మళ్ళీ ఇంకా వేరేది ఉందేమో నాకైతే తెలీదు. నేనైతే జస్ట్ అనుకుంటున్నాను అంతే, నెంబర్ 1 ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూద్దామని వచ్చాను అన్నమాట నేను. మీకు కూడా గెస్ట్ చేయండి, ఇంకా నేను 2 వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తాను. అంత లోపల ఈ వీడియోలో మీరు గెస్ట్ చేసి మేము ఎటు పోయామనేది తప్పకుండా కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారు అని. ఇక్కడైతే కొంచెం లిప్స్టిక్ అట్లా చూస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఉంటాయి అక్కడ. అవి నేను తిన్నా, యాక్చువల్లీ మా అక్క తెచ్చింది అనమాట. ఆ ఫ్రూట్స్ కూడా తిన్నా నేను, చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రూట్స్ అవి. ఇట్లా అట్లా ఇంకా చూసుకుంటూ వస్తున్నాం అనమాట. నేను నా కూతురు, నేనైతే వీడియో తీసాను అప్పుడు కొంచెము. మొత్తం అంతా వెళ్తున్నాను, కొడుకు అరుస్తున్నాడు అనమాట, ఏ అని. అందుకని చెప్పేసి వాళ్ళని కూడా చూసా, ఎందుకా అని అన్నాను. అట్లా ఇదైతే ఎంజాయ్ ట్రిప్ అనమాట మాది. ఎక్కడికో వెళ్ళినట్టే ఉంది, సేమ్ ఎక్కడికో దూరం వెళ్ళాము ఊరికి అన్నట్టే అనిపించింది. ఇక నా కూతురు కొంచెం బొమ్మలు అయితే చూస్తూ ఉంది. ఆ బొమ్మ ఒకటే ఎంత చెప్పారంటే 300 ఏమో చెప్పారు, 300 250 చెప్పారు అనుకుంటా పిల్లి బొమ్మ. అందుకని చెప్పేసి మా వారు కూడా నన్ను కూడా కొంచెం వీడియో అయితే తీశారు. ఏదో నేనైతే అక్కడ నిలబడుకున్నా, అప్పుడే నిలబడుకున్న ఊరికనే ఏదో చూస్తున్నాను అన్నమాట. ఇది అంతా అటు ఇటు అంతా చూస్తున్నాం, తిరుగుతున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా తప్పకుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళాము ఇంతకీ అని చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఈ వీడియోలో అయితే మీరు గెస్ట్ చేయాలని ఒక క్లూ కూడా ఇచ్చాను ఫస్ట్ స్టార్టింగ్లోనే. మీకు కూడా గెస్ట్ చేసినట్టయితే కామెంట్ చేయండి, నాకు కూడా ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను. అట్లా అన్నమాట. మా వారు నేను చాలా రోజులు అయిపోయింది ఎక్కడికి వెళ్ళక,
అందుకని చెప్పేసి జస్ట్ అలా ఇదంతా అరటికాయ మార్కెట్ అన్నమాట. ఎటు చూసినా అరటికాయలే ఉన్నాయి. చూసారా, ఎటు పక్క చూసినా అరటికాయలు. అక్కడ చూసారా ప్యాంటు 125 రూపాయలు, షర్ట్ వచ్చేసి అట్లా అన్ని 100 రూపీస్, షర్ట్స్ 200 రూపీస్, అన్నీ అట్లా ఫిక్స్డ్ రేట్ అనమాట. చూసారా 150. ఇది మొత్తం అరటికాయ మార్కెట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి అన్ని కత్తులు, కటార్లు అన్నీ ఉన్నాయి. ఏవన్నా తీసుకోవచ్చు. చాలా బిగ్ షాప్స్ అనే చెప్పొచ్చు. ఇవి అంటే చిన్న షాప్లే. ఆ ఏరియా మీకు కూడా ఎవరికైనా ఈ ఏరియా తెలిస్తే తప్పకుండా నాకు ఎవరైనా వెళ్ళింటే నాకు కూడా చెప్పండి, ఇది అదే ఏరియా అని. ఓకేనా, తెలిసి ఉంటే ఎవరైనా చూసుంటారు కదా, చాలామంది ఉంటారు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాకు కూడా, నేను కూడా తెలుసుకుంటా ఇది ఏ ఏరియా అని. ఇదన్నమాట. ఏదో అక్కడ అడుగుతున్నాను అనమాట నేను వెళ్ళేసి అన్నని. మా వారు అందుకని వెనకాల ఇంకా కొంచెం అట్లా ఉంటుంది. పెట్టెలు చూసారా, అన్న ఎంత మంచి పెట్టె తీసుకున్నాడు. చాలా పెద్ద షాపింగ్ ఏరియా అన్నమాట ఇది. ఓకేనా, ఎవరైనా వెళ్ళింటే నాతో కూడా షేర్ చేసుకోండి. చాలా మంచిగా ఉన్నాయి. ఎండకి తిరగలేకపోయాము అసలుకి. ఏమి ఇంట్లో ఉంటే అసలు తెలియలే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా ఎండ. వాటిలో వాటర్ తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది పిల్లలకి, లేకుంటే ఇంకంతే సంగతులు. పిల్లలకి ఇంకా నీళ్ళు అంటుంటారు. జ్యూస్ అట్లా ఏమైనా తీసుకోవచ్చు, కానీ ఇంకా ఏం తీసుకోలేకపోయినా నేను. ఎందుకంటే ఇక అక్కడ అట్లా జనాలు ఎక్కువ ఉన్నారన్నమాట. ఎటు చూసినా అంత జనాలే ఉన్నారు. అందుకని ఎటు పోతున్నామని కూడా తెలుస్తలేదు. అట్లా పోతున్నాము. ఫుల్ రష్ అంటే రష్ ఉంటుంది. అసలు ఏం తీసుకోవాలన్నా కూడా అడుగేసుకొని వెళ్ళాల్సి వస్తుంది లాస్ట్కి. అట్లనే కొద్దిసేపు అక్కడ నీళ్ళు ఉంటే కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇలా కూర్చున్నాను. కొంచెం అక్కడైతే ట్రిప్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ బాగా కొంచెం నీళ్ళు తాపించేసి మేము కూడా కొన్ని నీళ్ళు అయితే తాగేసాము. అది చూసారా 100 రూపీస్ అనమాట ఫ్యాన్. అక్కడ సెట్ ఉంది, అది 150 రూపీస్. అట్లా అదే ఫిక్సెడ్ ఉంటాయి అనమాట. కొన్ని వాటికి రేటు ఉన్నాయి, కొన్ని వాటికి. అక్కడ చూసారా వాళ్ళు మళ్ళీ ఎక్కడ తప్పిపోతాం తిరునాళ్ళలో మాదిరి ఎట్లా పోతున్నారు. నేను ఫస్ట్ ముందు వెళ్తున్నా, వెనకాలకి ఇట్లా తిరుగుదాము అని. మా వారు ఉన్నారేమో అని ఇట్లా వెనకాలకి తిరిగేస్తే ముక్కు తిద్దామా అని గుద్దినారు ఎవరో. అయ్యో దేవుడా అనిపించింది. ఇక నా కొడుకు అయితే ఓమ్మా అంటున్నాడు అనమాట. ఉంటుందన్నమాట. ఇక ఏం చేయలేము, తిరుగుతున్నాం అనమాట. ఇంకా మాకు ఏదో ఒక కావాలని వెళ్ళాము, ఇక తిరుగుతూనే ఉన్నాము. ఇది మొత్తం అదంతా షాపింగ్ ఏరియా. ఇక్కడే కూర్చోయింది అనమాట. ఇందాక చెప్పాను కదా, ఇక్కడే కూర్చుంది. అది మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్కి వెళ్ళాక కూడా క్యూ ఉంది, అంత బిజీ అనమాట. అది అట్లుంటుంది మనతో, మామూలుగా ఉండదు అనమాట. అట్లా ఏరియాకి వెళ్తే అట్లా ఇంకా షర్ట్ అయితే చూసాము వారి కోసం, ఒకటి బ్లాక్ కలర్ షర్టు. వాళ్ళు అది సైజ్ లేదని చెప్పారు, సరే వద్దని రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ బ్లాక్ కలర్ షర్ట్ అయితే తీసుకోవాలి అని ఉండింది. ఓకే, ఇవైతే చాలా బాగున్నాయి. ఒక్కటి వచ్చేసి చాలా బాగున్నాయి. అసలుకి ఎంత మంచిగా ఉన్నాయంటే స్టీల్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా రేట్ అడిగాను, కానీ మనకి ఏం కావాలన్నా తీసుకోవచ్చు నిజంగా. ఇట్లాంటివి